బల్లిపాడు గ్రామంలో అక్షరాల 2,54,00,000 రూపాయలతోటి ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలోనే అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, బల్లిపాడు అని అంటే ఒక చిన్న గ్రామం. ఇటువంటి చిన్న గ్రామంలో కూడా సంవత్సరం కాలంలోనే 2,54,00,000 రూపాయలు ఈ గ్రామానికి నిధులు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అని అంటే అభివృద్ధిని ఏ రకంగా పరుగులెట్టించి పనిచేస్తున్నామో ఇదే ఒక ఉదాహరణ. మరి ఈరోజు ఈ సంవత్సరాల కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. మేము ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, హాయిగా ఉండాలి అనేటువంటి ఆలోచన మాది. చేత ఇటువంటి మంచి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి మనందరినీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా మీరు కూడా చూస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పింఛన్లు మీ అందరికీ తెలుసు. గతంలో ఎంత ఉండేది? 200 రూపాయలు ఉండే పింఛన్ 2,000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఆ 2,000 రూపాయలు 3,000 రూపాయలు చేస్తానన్నారు గతంలో ముఖ్యమంత్రి గారు. మరి 1,000 రూపాయలు పెంచడానికి ఎంతకాలం పట్టింది? దానికి 5 సంవత్సరాలు పట్టింది 1,000 రూపాయలు పెంచడానికి. మరి మనము వచ్చినటువంటి మొదటి రోజునే ఆ 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు మీకు గడప దగ్గర ఇస్తాం. 4,000, 6,000 పింఛన్ వేల మన దేశంలో మన రాష్ట్రంలో మనందరం కూడా ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే పేదలంటే ప్రేమ, గౌరవం, ఈ రకంగా పనిచేసేటువంటి ప్రభుత్వం. అదేవిధంగా తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 2,000 రూపాయలు స్కూల్ అకౌంట్లో, 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో. 2 పిల్లలు ఉంటే 26,000, 3 పిల్లలు ఉంటే 39,000, 4 పిల్లలు ఉంటే 52,000, 5 పిల్లలు ఉంటే 65,000. అదేవిధంగా మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం. దానివల్ల ఆటో వాళ్ళు కొంత నష్టపోతున్నారు అని అంటే మళ్ళీ ఆటో కార్మికులకి, డ్రైవర్లకి వాళ్ళకి 15,000 రూపాయలు మళ్ళీ వాళ్ళ అకౌంట్లో జమ చేస్తూ ఉన్నాం. 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ 5 సంవత్సరాలు మొత్తం రద్దు చేసేసారు. 5 సంవత్సరాలు రద్దు అయిపోయిన అన్నా క్యాంటీన్. మళ్ళీ మనం వచ్చిన తర్వాత రోజుకి 4 లక్షల మంది 5 రూపాయలకి అన్నం తింటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవగా 20,000 రూపాయలు అని చెప్పాం. అందులో 2 విడతలుగా 2 ఏళ్ళు 14,000 రూపాయలు రైతుల అకౌంట్లో మనం జమ చేస్తున్నటువంటి పరిస్థితి. టీచర్ల పోస్టులు మొన్ననే 16,300 టీచర్ల పోస్టులు భర్తీ చేస్తాం డిఎస్సి. మీరు అనుకోవచ్చు ఆ టీచర్ పోస్టు భర్తీ చేస్తే మాట్లాడండి, కానీ మీ పిల్లలకి చదువుకి పని చేసేటువంటి ప్రభుత్వం, నేను ఇందాకే చెప్పినట్లుగా పనికిరానిటువంటి ప్రభుత్వానికి తేడాలు చాలా ఉంటాయి. ఇవాళ రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నాం, పోలవరం కడుతూ ఉన్నాం, పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అభివృద్ధిని మనందరం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దయచేసి అర్థం చేసుకోండి, పని చేసేటువంటి ప్రభుత్వాన్ని మీరు కూడా ఆశ్రయపడండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.